హాయ్ ఎవరివన్, గుడ్ ఈవినింగ్. లాస్ట్ క్లాస్లో మనం బూస్ట్రాప్ ఫినిష్ అయిపోయింది. బూస్ట్రాప్ ప్రాజెక్ట్ మీరు చేయాలి అంటే బూస్ట్రాప్ 5లో ఉన్న ఆల్ కాన్సెప్ట్స్ ఒక్కసారైనా మీరు ప్రాక్టీస్ చేయాలి. టోటల్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేస్తేనే అంటే బూస్ట్రాప్ 4కి బూస్ట్రాప్ 5కి డిఫరెన్స్ ఏముందనేసి మీకు అర్థమవుతుంది. లేదు అనుకుంటే మాత్రం కన్ఫ్యూజన్ తప్ప ఇంకేం ఉండదు. అట్లీస్ట్ 1 టైం కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. అది కూడా హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేయాలి. చూస్తే రాదు మీకు. హ్యాండ్స్తో ప్రతి కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇవాళ నేను ఒక ప్రాజెక్ట్ని బూస్ట్రాప్ 5 కన్వర్ట్ చేయడం చేపిస్తాను. క్రిస్పీ ప్రాజెక్ట్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ని మనం బూస్ట్రాప్ 5 కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్లో అయినా సరే మనకు హెడర్ సెక్షన్ ఉంటుంది, నావ్ బార్ ఉంటుంది. నావ్ అంటే హెడర్ సెక్షన్ లేదు అంటే నావ్నే హెడర్ సెక్షన్లో పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ తర్వాత మనకు మెయిన్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్లో కూడా మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. మనకు దానికంటూ సెక్షన్ అని నేమ్ పెట్టుకోవాలి. మెయిన్ సెక్షన్ ఎండ్ అయిన తర్వాత ఫుటర్ సెక్షన్ ఉంటుంది మనకు. ఓకే, సో నౌ ఇక్కడ ఏముంది, హెడర్ ఉంది, నావ్ ఉంది, మెయిన్ ఉంది, ఫుటర్ ఉంది, అన్నీ ఉన్నాయి మనకి. సో నౌ దానికోసం నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా. ఆ ప్రాజెక్ట్ నేను క్రిస్పీ అని నేమ్ ఇచ్చాను. ఈ క్రిస్పీని మనకు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసుకున్నాం. సిఎండి కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. దీనికి సంబంధించిన సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో స్టోర్ చేద్దాం. అది ఇమేజెస్లో స్టోర్ చేద్దాం. అండ్ అవుట్ సైడ్లో మనకి హోమ్ పేజ్ని క్రియేట్ చేసుకోవాలి. హోమ్ పేజ్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇవ్వాల్సిన నేమ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. అదే అబౌట్ పేజ్ ఉంది అంటే అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్. అదే కాంటాక్ట్ పేజ్ ఉందంటే కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్. సర్వీస్ పేజ్ అంటే సర్వీస్ డాట్ హెచ్టిఎంఎల్. మనం ఇంతవరకు సిఎస్ఎస్నిచ్చి ఇంతవరకు మనం డెవలప్ చేస్తుంది అంతా ఒక పేజే. గుర్తుపెట్టుకోండి, ఒక పేజ్ని డిజైన్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందంటే మల్టిపుల్ పేజెస్ డిజైన్ చేయడానికి ఇంకా ఎన్ని డేస్ పడుతుందో. మనం ఇన్ని డేస్ చేస్తున్నది ఒక పేజీ అనమాట. ఒక ప్రాజెక్ట్లో ఒక పేజీ ఉంటుందా? మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. అబౌట్ పేజ్ అని, కాంటాక్ట్ పేజ్ అని, లాగిన్ పేజ్ అని, రిజిస్టర్ పేజ్ అని, బ్లాగ్ పేజ్ అనేసి అండ్ డిఫరెంట్ పేజెస్ ఉంటాయి మనకు. ఆ పేజెస్ అన్నింటినీ డిజైన్ చేయాలి మీరు. ఓకే, ఇంతవరకు మీకు ఇచ్చిన పిహెచ్డీస్ అన్నీ ఒక పేజ్ ఉండేదే. మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మల్టిపుల్ పేజెస్ని మీరు డిజైన్ చేసుకోండి. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఓన్లీ మెయిన్ సెక్షన్ మాత్రమే మనం మారేది. హెడర్ సెక్షన్, నావ్ సెక్షన్, ఫుటర్ సెక్షన్ అన్నిట్లో కామన్గా ఉంటుంది. అందుకు ఒకసారి డిజైన్ చేసిన తర్వాత మిగతా వాటిలో కాపీ పేస్ట్ చేయాలి. మెయిన్ సెక్షన్లో మాత్రమే డిఫరెంట్ కంటెంట్ ఇవ్వాలి. బట్ హెడర్ సెక్షన్, నావ్ సెక్షన్, ఫుటర్ సెక్షన్ కామన్ డిజైన్. ఓకే, సో నౌ ఇప్పుడు కానీ నేను చేసేది ఓన్లీ ఒక పేజ్ డిజైనే చేస్తున్నా. నౌ మన ప్రాజెక్ట్ కావాల్సింది ఇమేజెస్ కావాలి కాబట్టి ఇమేజెస్ తీసుకున్నా. ఫుడ్ రిలేటెడ్ ఇమేజెస్. నౌ ఇమేజెస్ ఏదైనా ఒక మంచి గుడ్ లుకింగ్ ఉండే ఇమేజెస్ తీసుకుందాం. ప్లీజ్ రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్. మనం ఎక్కడ సేవ్ చేయాలి? మన ప్రాజెక్ట్లో సేవ్ చేయాలి. స్టూడెంట్ క్లాస్, ప్రజెంట్ క్లాస్, ఫుల్ స్టాక్, బూస్ట్రాప్ 5 ప్రాజెక్ట్, క్రిస్పీ ఇమేజెస్. నౌ ఇమేజెస్కి మన ఓన్ నేమ్ ఇవ్వాలి. IMG1 అండ్ అదేవిధంగా మనకి ఒక బ్యానర్ ఇమేజ్కి మంచి ఇమేజ్ తీసుకోండి. మళ్ళీ రిమైనింగ్ అన్నిటికీ ఏదైనా చిన్న ఇమేజెస్ తీసుకున్నా సరిపోద్ది మనకి. ఇమేజ్ 2 ఇమేజెస్ మీ చాయిస్ అనమాట. ఏదైనా మంచి గుడ్ లుకింగ్తో ఉండే ఇమేజెస్ తీసుకోండి. ఇమేజ్ 3 ఇమేజ్ 4. ఇలా 4 ఇమేజెస్ తీసుకున్నాను నేను. సో నాకు ఎనఫ్ ప్రాజెక్ట్లో. నౌ ఇమేజెస్ రెడీ. నెక్స్ట్ మనకి సిఎస్ఎస్లో ఏదైనా సరే ఒక నేమ్ తీసుకుంటున్నా. మెయిన్ డాట్ సిఎస్ఎస్ తీసుకుంటున్నా. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ పేజ్ తీసుకున్నా. హెచ్టిఎంఎల్ మనకి ఏమి ఇవ్వాలి? హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఇవ్వాలి. ఫస్ట్ HTML:5.
టైటిల్లో హోమ్ పేజ్ కాబట్టి హోమ్, ఇట్స్ ఏ ప్రాజెక్ట్ నేమ్ క్రిస్పీ, హోమ్ క్రిస్పీ అనేసి ఇది హోమ్ పేజ్ అనేసి మనకు తెలుస్తుంది. నౌ మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కామెంట్లో పెట్టుకోండి. సో హెడర్ స్టార్ట్ అండ్ అదేవిధంగా హెడర్ ఎండ్, హెడర్ స్టార్ట్, హెడర్ ఎండ్. అదేవిధంగా మనకి nav బార్ స్టార్ట్, nav స్టార్ట్, అదేవిధంగా nav ఎండ్, అదేవిధంగా మనకు మెయిన్ సెక్షన్ స్టార్ట్, అదేవిధంగా మెయిన్ సెక్షన్ ఎండ్. సేమ్ మెయిన్ సెక్షన్ తర్వాత మనకి ఫుటర్ సెక్షన్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు రాసుకున్నప్పుడు మాత్రమే మీ ప్రాజెక్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఫుటర్ సెక్షన్ స్టార్ట్, ఫుటర్ సెక్షన్ ఎండ్. నాకేముందులే, నాకు అన్నీ వచ్చేస్తులే అనుకుంటే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓకే, కంపల్సరీ ఈ విధంగానే స్టార్ట్ చేయాలి ఏ ప్రాజెక్ట్ అయినా. హెడర్ కాబట్టి హెడర్ రాయాలి. నెక్స్ట్ అదేవిధంగా nav కాబట్టి nav ఎలిమెంట్ రాయాలి. నెక్స్ట్ అదేవిధంగా మెయిన్ కాబట్టి మెయిన్ రాసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఫుటర్ కాబట్టి ఫుటర్. ఇప్పుడు మీకు ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్ మీరు స్టార్ట్ చేసుకోండి. ఇంకా హెడర్ సెక్షన్ చేస్తుంటే హెడర్లో రాసుకోండి, లేదా నేను ఫుటరే స్టార్ట్ చేస్తుంటే ఫుటర్లో రాసుకోండి, మెయినే స్టార్ట్ చేస్తుంటే మెయినే రాసుకోండి, nav సెక్షన్ స్టార్ట్ చేస్తుంటే నావే రాసుకోండి. ఇలా డివైడ్ చేసినప్పుడు మాత్రమే మీరు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు హెడర్ సెక్షన్ రాసిన తర్వాత ఈ హెడర్ సెక్షన్ అవుట్ సైడ్లో మనకి ఏం రాయకూడదు, ఇన్ సైడ్లోనే మనం రాసుకోలేదైనా. నెక్స్ట్ మెయిన్ సెక్షన్లో మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇది ఒక బ్యానర్ సెక్షన్, 1 2 3 4 5, మొత్తం 5 సెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 5 సెక్షన్స్కి నేను 5 సెక్షన్ నేమ్స్ ఇస్తాను. సెక్షన్ హ్యాష్ బ్యానర్ రిలేటెడ్ సెక్షన్. నెక్స్ట్ మనకి సెక్షన్ హ్యాష్ అబౌట్ రిలేటెడ్ సెక్షన్ ఉంది, అబౌట్. నెక్స్ట్ అదేవిధంగా మనకి నెక్స్ట్ టెస్టిమోనియల్స్, టెక్స్ట్ అని రాస్తున్నా. నెక్స్ట్ సెక్షన్ హ్యాష్ టెక్స్ట్. నెక్స్ట్ అదేవిధంగా సెక్షన్ హ్యాష్ ఏదన్నా బ్లాగ్ సంబంధించింది, బ్లాగ్ అని రాస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా ఏదన్నా సరే సెక్షన్ ఐడి వచ్చేసి కాంటాక్ట్ అని రాస్తున్నా, కాంటాక్ట్ ఇన్ఫోకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. న్యూస్ సంబంధించిన అంటే బ్లాగ్స్ రిలేటెడ్ అని రాస్తున్నా, అండ్ ఇది వచ్చేసి కాల్స్ రిలేటెడ్ అని రాస్తున్నా. ఇలా మనకు ఈ సెక్షన్స్ అన్ని మనం రాసుకున్నాం. ఇప్పుడు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ రెడీ, మనకి ఏది కావాలంటే అక్కడ రాసుకోవచ్చు మనం. నా హెడర్ సెక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నాం. ఫస్ట్ మనం ఈ ప్రాజెక్ట్ని బూస్ట్రాప్ 5లో చేస్తున్నాం కాబట్టి బూస్ట్రాప్ 5 లింక్స్ని మనం ఇక్కడ ఇవ్వాలి. బూస్ట్రాప్ 5 చేస్తున్నాం కాబట్టి బూస్ట్రాప్ 5 లింక్స్ ఇవ్వాలంటే ఫస్ట్ బూస్ట్రాప్ 5కి వెళ్ళిపోండి. W3 Schools, బూస్ట్రాప్ అండ్ బూస్ట్రాప్ 5. ఈ బూస్ట్రాప్ 5లో గెట్ స్టాండర్డ్లోకి వెళ్తే మన బూస్ట్రాప్ లింక్స్ ఉంటాయి. సో నౌ CDN లింక్స్ ఇలాగా ఫస్ట్ ఈ లింక్ ఇది కాపీ చేసుకోవడం, అండ్ CSS లింక్ని హెడ్ సెక్షన్లో ఇవ్వాలి. అదే జావాస్క్రిప్ట్ లింక్ని బాడీ సెక్షన్లో ఇచ్చేయండి. హెడ్ సెక్షన్లో ఇచ్చినా మనకు వస్తుంది, బట్ మీరు అలవాటు చేసుకోవాల్సింది బాడీ సెక్షన్లో ఇవ్వడం మీరు అలవాటు చేసుకోవాలి. ఎండింగ్లో ఇవ్వడం, స్క్రిప్ట్ ఫైల్స్ని ఎప్పుడైనా సరే ఎండింగ్లో ఇవ్వడం అలవాటు చేసుకోండి. అది ఎందుకు అనేసి జావాస్క్రిప్ట్లో మీకు అర్థమవుతుంది. ఓకే, సో నౌ మన ప్రాజెక్ట్ బూస్ట్రాప్ 4 ఎన్విరాన్మెంట్ రెడీ. నెక్స్ట్ మనం ఈ డిజైన్ చేయాలి అంటే ఏ కాన్సెప్ట్ని యూజ్ చేయాలి? ఈ డిజైన్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ని యూజ్ చేయాలి? nav బార్ని యూజ్ చేయాలా? navs కాన్సెప్ట్, navs వేరు, nav బార్ వేరు అనమాట. navs అనేది మెనూ బార్ని రిప్రజెంట్ చేస్తుంది, nav బార్ అనేది మెయిన్ nav బార్ని రిప్రజెంట్ చేస్తుంది. సో navs కాన్సెప్ట్, సో స్టార్టింగ్ బేసిక్ కాన్సెప్ట్ తీసుకున్నా మనకు చాలు. సో navsలోకి వెళ్ళిపోతున్నా. navsలోకి వెళ్ళినప్పుడు మనకి ఈ బేసిక్ సరిపోద్ది మనకి. నౌ ఇది ఓన్లీ కాపీ చేసుకుంటున్నా, పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసినప్పుడు మనకు కోడ్ని నీట్గా అలైన్మెంట్ చేయడం అలవాటు చేసుకోండి. సో నౌ ఇది పేరెంట్, ఇది చిల్డ్రన్, ఇది పేరెంట్, ఇవన్నీ చిల్డ్రన్స్, ఇలా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ఐకాన్స్ ఇవ్వాలి. మనం ఐకాన్స్ ఇవ్వాలి అంటే
ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫాంట్ ఆసమ్ .com ఇచ్చేస్తున్నా ఫస్ట్. అండ్ అదేవిధంగా ఫాంట్ ఆసమ్ లింక్ ఇవ్వాలంటే ఫాంట్ ఆసమ్ సిడిఎన్ లింక్ మనకు సెర్చ్ చేస్తే మన ఫాంట్ ఆసమ్ రిలేటెడ్ లింక్ మనకు సిడిఎన్ జేఎస్ నుంచి వస్తుంది. నా దీన్ని కాపీ చేసుకుంటున్నా. ఇది సిఎస్ఎస్ కాబట్టి ఇక్కడ దీని కింద ఇచ్చేస్తాను. నౌ ఆర్ఈఎల్ స్టైల్ షీట్ మాత్రమే కావాలి అండ్ హెచ్ఆర్ఎఫ్ మాత్రమే కావాలి. మళ్ళీ ఇవన్నీ వద్దు మనకి. అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ రాయాలనుకుంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కూడా లింక్ ఇస్తున్నాం. లింక్ ./css/main.css. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అన్నిటికంటే డౌన్లో ఉండాలి మనకి. ఓకే, ఎందుకంటే వీటిలో ఉండేది ఏదైనా ఓవర్ రైట్ చేయాలంటే ఇది ఎండింగ్లో ఉంటేనే ఓవర్ రైట్ చేయగలం మనం. నౌ నెక్స్ట్ fantasm.comలో మనకి ఫస్ట్ మనం డిజైనింగ్కి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎన్వలప్ ఐకాన్ ఉంది, మొబైల్ సింబల్ ఐకాన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు. ఓకే, ఇక్కడ టైం కావాలంటే పెట్టుకోవచ్చు, టైం సింబల్ పెట్టుకోవచ్చు మనం. సో ఫస్ట్ మనకి ఎన్వలప్ అండ్ మెయిల్ ఐడి రాద్దాం. సేమ్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఐకాన్స్లోకి వెళ్ళిన తర్వాత సో ఐకాన్స్ని క్లిక్ చేస్తున్నా. ఐకాన్స్లోకి ఫ్రీని మనం క్లిక్ చేయగానే ఫ్రీ ఐకాన్స్ వస్తాయి మనకు. ఫ్రీ ఐకాన్స్, ఈ ఫ్రీ ఐకాన్స్లో మనకు ఎన్వలప్ కాబట్టి సో ఎన్వలప్ అని సెర్చ్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ చూద్దాం, ఎన్వలప్. సో ఓపెన్ ఎన్వలప్, క్లోజ్ ఎన్వలప్, ఏదైనా సరే దాని రిలేటెడ్. నా ఎక్కడ ఇవ్వాలి, యాంకర్ ట్యాగ్లో ఇచ్చేస్తున్నా ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు info@islandertech.com ఇది మెయిల్ ఐడి. ఓకే, ఎన్వలప్కి ఈ టెక్స్ట్కి మధ్యలో ఒక స్పేస్ ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇచ్చేయండి, చిన్న స్పేస్ అంతే. అది ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్లో అప్లై అవుతుంది. చూద్దాం, అవుట్పుట్ చూడలేదు మనం. సో రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్, దాన్ని ఇలా ఇన్ఫో. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఓన్లీ 3నే కదా కావాల్సింది. ఈ ఎండ్ వన్ మనకు వద్దు కాబట్టి తీయేస్తాను. అండ్ ఈ ఎండ్ వన్ లాస్ట్కి వెళ్ళాలి కాబట్టి ఎంఎస్ ఆటో, మార్జిన్ స్టార్ట్ ఆటో. ఓకే, సో నా ఇక్కడ మనకు కావాల్సింది టైం కాబట్టి ఇక్కడ కావాల్సింది మనకి ఏంది, మొబైల్ నెంబర్ మనకు ఉండేది. ఇక్కడ మొబైల్ నెంబర్, కాల్ సింబల్ కాబట్టి మనకు ఫస్ట్ ఏం చేద్దామంటే కాల్ సింబల్ ఉండేది తీసుకుందాం. మొబైల్ సింబల్, కాల్ సింబల్. సో మనకి కాల్ అని రాద్దాం. కాల్ ఫోన్ సింబల్, కాపీ, వాల్యూని ఇక్కడ ఇచ్చేస్తున్నాం. లింక్ ఎక్కడైతే ఉందో ఇక్కడ కాపీ పేస్ట్. అండ్ ఇక్కడ మనకి ఏదైనా సరే మొబైల్ నెంబర్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ కావాల్సింది టైం రిలేటెడ్ ఐకాన్ కూడా ఇవ్వండి. ఇన్ కేస్ అక్కడ లేకపోయినా మీకు నచ్చినట్టయినా మీరు ఇంప్లిమెంట్ చేయండి టైం. సో టైం రిలేటెడ్, సో క్లాక్, టైం మండే టు ఫ్రైడే 9 AM to 5 PM ఇలా ఇస్తాం. ఫేస్ లైక్ దిస్. ఇప్పుడు మనకి ఇన్సైడ్లో మనకు కంటైనర్ తీసుకుందాం. అండ్ మెయిన్ పేరెంట్కి ఏం చేద్దాం అంటే క్లాస్ నేమ్ ఈక్వల్ టు ఏం రాయాలి, బీజీ డార్క్. మిగతా అన్ని ఐకాన్స్కి టెక్స్ట్ వైట్ ఉండాలి. టెక్స్ట్ వైట్. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నాకు స్పేసింగ్ కావాలి. ఆ స్పేసింగ్ కూడా ఈక్వల్గా ఇవ్వాలనుకుంటే ఈ మొత్తం యూఎల్ని div డాట్ కంటైనర్ ఇచ్చేస్తున్నా. కంటైనర్ లోపల ఇచ్చేస్తున్నా. కోడింగ్ అయితే అలైన్మెంట్ మాత్రం మిస్ అవ్వకూడదు. అలైన్మెంట్ మిస్ అయిందంటే ఇంకేం చేయలేం. ఇప్పటికి కూడా అలైన్మెంట్ అవ్వలేదు అంటే ఇంకా మీకు అదే అలవాటైనట్టు. ఓకే, కోడ్ అలైన్మెంట్ అనేది పర్ఫెక్ట్. చూడండి, పేరెంట్, దాంట్లో చిల్డ్రన్స్ చూడండి ఇలా సీ దిస్ పర్ఫెక్ట్. ఓకే, ఇన్ కేస్ స్పేసింగ్ కావాలంటే స్పేసింగ్ ఇచ్చుకోండి. సో టాప్ అండ్ బాటమ్ ఇంకా స్పేసింగ్ కావాలంటే స్పేసింగ్ ఇవ్వండి, లేకపోతే లేదు. ఇక్కడ మనకి ఈ వాల్యూస్ రాసినప్పుడు మనకి ఇక్కడ మనం రాయమని చెప్పాను ఏమని, మెయిల్ టు, ఎవరికి మెయిల్ చేయాలి అనేసి. మెయిల్ 2లో ఏంటంటే 2 మెయిల్ వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. ఈ మెయిల్ 2లో నేనేం చేస్తున్నా అంటే info@islandertech.com. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు టెల్లో మనకి
ఇక్కడ మనకి 9002999706. ఇక్కడ ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ మీకు ఫోన్లోకి వచ్చేస్తుంది. క్లిక్ చేయగానే మనకు ఫోన్లోకి రావాలంటే ఇక్కడ టెల్ అనేసి మనకు రావాలన్నమాట. టెల్లో మనం రాసినప్పుడు మనకి ఏమవుతుందంటే దీన్ని క్లిక్ చేయగానే, ఈ నెంబర్ క్లిక్ చేయగానే ఈ నెంబర్ వచ్చేసి మీకు కాల్ లిస్ట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు డైరెక్ట్గా డైల్ చేయొచ్చు అనమాట. అదే ఇది మెయిల్ టు అంటే దీన్ని క్లిక్ చేయగానే, అంటే ఈ మెయిల్ని క్లిక్ చేయగానే మీ మెయిల్స్లో టూలోకి వచ్చేస్తుంది. ఇది టూలోకి వచ్చేస్తుంది. ఫ్రమ్లో ఆటోమేటిక్గా మీ మెయిల్ ఐడి వచ్చేస్తుంటుంది మీకు. ఓకే, ఆ విధంగా మనకి ఈఎల్ఎస్ క్లియర్. నవ్ నెక్స్ట్ నావ్ బార్ ఎప్పుడైనా చేసేటప్పుడు కొలాప్సిబుల్ నావ్ బార్ చేసుకోవాలి. మీరు కొలాప్సిబుల్ నావ్ బార్ తీసుకోవాలి. నవ్ ఇది ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ ఏం లేదు కాబట్టి కొలాప్సిబుల్ నావ్ బార్ తీసుకుంటున్నా డైరెక్ట్గా ఇచ్చేస్తాం. డ్రాప్ డౌన్ ఉందంటే నావ్ బార్ అయితే డ్రాప్ డౌన్ చేసుకోవాలి. సో నావ్ బార్కి వెళ్ళిపోతున్నా. నావ్ బార్లో మనకి కొలాప్సిబుల్ నావ్ బార్. సో డైరెక్ట్గా ఇది మొత్తం అంతా కాపీ చేసుకుంటున్నా. మనం ఎక్కడైతే కావాలన్నా అక్కడ పేస్ట్ చేసేయండి. నావ్లో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నావ్ ఇస్తున్నాం కాబట్టి ఈ నావ్ మొత్తం తీసేయండి. ఆల్రెడీ నావ్ ఇస్తున్నాం మనం. నావ్ ఓపెన్, నావ్ క్లోజ్, సేమ్ లైన్లో ఉండాలి మనకి. ఇక్కడ కంటైనర్ ఫ్లూయిడ్ బదులు కంటైనర్ ఉండాలి. ఇక్కడ ఎస్ఎం ఓకే. మనకు బీజీ మనకు రెడ్ కలర్ టైప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఒకటేసారి మన కలర్ చేంజ్ చేయకుండా ఇది ఏ కలర్ రిలేటెడ్లో ఉంది, రెడ్ కలర్ రిలేటెడ్లో ఉంది. సో రెడ్ కలర్ రిలేటెడ్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే బీజీ రెడ్ అని రాయండి. బీజీ డేంజర్ రాసుకోండి. మళ్ళీ తర్వాత కలర్ మార్చుకోవచ్చు మనం. బీజీ డేంజర్ రాస్తున్నా. నెక్స్ట్ మనకి ఇక్కడ లోగో కాబట్టి మనకు క్రిస్పీ. సో క్రిస్పీ అనేది కొద్దిగా బిగ్గర్గా ఉంది. మనకు ఇక్కడ జస్ట్ ఫోర్క్ టైప్ ఉంది. సో ఇక్కడ మనం సెర్చ్ చేద్దాం. అలాంటి టైప్ ఆఫ్ ఐకాన్స్ ఉంటాయి మనకి. ఫోర్క్ టైప్ కాపీ అండ్ ఐకాన్ మనం ఇక్కడ ఒక H2 అని తీసుకుంటున్నా, లేదా H1 తీసుకున్నా. బిగ్గరగా ఐకాన్ ఇస్తున్నా. క్రిస్పీ నేమ్ క్రిస్పీ. నెక్స్ట్ ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి పోవాలనుకుంటే ఈ యూఎల్కి ఎంఎస్ F1 ఆటో. నౌ ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని హోమ్, అబౌట్, సర్వీసెస్, హోమ్, అబౌట్, సర్వీసెస్, నెక్స్ట్ గ్యాలరీ, బ్లాగ్, కాంటాక్టర్స్. సేమ్ ఇదే 3 కాపీ చేసుకుంటున్నా. గ్యాలరీ, బ్లాగ్, కాంటాక్టర్స్. ఇప్పుడు ఈ పేజెస్ అన్ని మీరు డెవలప్ చేయాలి. ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ అవ్వాలంటే ఈ పేజెస్ అన్ని డెవలప్ చేయాలి. ఈ పేజెస్ని మీరు ఇక్కడ సేవ్ చేస్తారు. about.html, service.html, gallery.html, blog.html, contact.html. ఆ పేజ్ లింక్స్ అన్ని ఇక్కడ రాయాలి. index.html, about.html, service.html, gallery.html, blog.html, contact. ఓకే, ఇలా రాసినప్పుడు మాత్రమే మీ ఒక బిగ్గర్ ప్రాజెక్ట్ మీరు చేయగలరు. డ్రాప్ డౌన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే సర్వీసెస్కి ఇవ్వండి. ఓకే, సో నౌ మళ్ళీ తర్వాత లాస్ట్లో చూస్తే మనకు ఒక బటన్ ఉంది. బటన్ ఎప్పుడైనా సరే అవుట్ సైడ్లో ఇచ్చేయండి. ఈ యూఎల్ తర్వాత నేను బటన్ ఇచ్చేస్తున్నా. చూద్దాం, అవుట్ సైడ్ ఇచ్చి చూద్దాం. మనకు వచ్చిందంటే ఓకే, లేకపోతే మళ్ళీ దీంట్లోనే యాడ్ చేద్దాం మనం. బటన్ మనకి కాలర్స్. సో మనకి ఇక్కడ క్లాస్ నేమ్ BTN అండ్ BTN లైట్ అండ్ టెక్స్ట్ డేంజర్. ఓకే, పర్ఫెక్ట్, సరిపోయింది. ఓకే, ఇన్ కేస్ మనకి ఏమైనా స్పేసింగ్ కానీ ఏదైనా సరే విడ్త్ కానీ హైట్ కానీ ఏదైనా సరే మనం మార్చుకోవచ్చు. ఓకే, అది మన చాయిస్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఓకే, మనకు దాని రిలేటెడ్గానే ఉంది. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు స్పేసింగ్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి మనకి ఏం చేస్తాం, PX4 ఇస్తున్నాం. రైట్ లెఫ్ట్ PX4. ఓకే, ఇది వ్యూ అనమాట మనది. ఓకే, డన్ రైట్. నెక్స్ట్ నావ్ బార్ రెడీ. చూడండి, ఇంతవరకు మనం ఇంకా CSS ఏం మొదలు పెట్టలేదు. CSS రాయాలంటే ఓన్లీ కలర్ మార్చుకోవడానికి మాత్రమే రాయాలి, ఇంకా మిగతా వాటికి అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2 ఈక్వల్ కాలమ్స్లో మనకి ఏముంది, దీంట్లో మనకి కరోజల్, ఇది
టెక్స్ట్ మాత్రమే కరోజల్ అవ్వాలి. ఈ పార్ట్లో మాత్రం టెక్స్ట్ మాత్రం కరోజల్ అవ్వాలి. ఇది ఇమేజ్ అనేది కాన్స్టెంట్. ఈ ఇమేజ్ వచ్చేసి సెకండ్ కాలంలో ఉంది, ఇది మాత్రం టెక్స్ట్. సో నౌ ఫస్ట్ 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలి. సో మెయిన్లో బ్యానర్లో కాబట్టి సో బ్యానర్లో ఫస్ట్ div డాట్ రో, రో మనకు div డాట్ కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ 6, సేమ్ కాల్ ఐఫన్ ఎస్ఎం ఐఫన్ 12 డాట్ కాల్ ఐఫన్ 12. ఇలాంటి ఎన్ని కావాలి? ఇంటూ 2. సో ఫస్ట్ మీరు రెండింటికి రాసేయాలి మీరు. ఓకే, నవ్ ఇక్కడ మనకు కరోజల్ కావాలి, ఇక్కడ ఇమేజ్ కావాలి. సో ఫస్ట్ ఇమేజ్ రాసేస్తున్నా, ఇమేజ్కి డాట్ స్లాష్ ఇమేజ్ 2 ఇస్తున్నా. ఈ ఇమేజ్కి మనం క్లాస్ నేమ్ రాస్తున్నా. క్లాస్ నేమ్ ఏం రాస్తున్నా అంటే రౌండెడ్ సర్కిల్ అండ్ అదేవిధంగా ఐఎంజీ ఫ్లూయిడ్ 2 క్లాస్ నేమ్స్. ఇమేజెస్కి ఎప్పుడైనా సరే ఐఎంజీ ఫ్లూయిడ్ రాయాలి. ఇప్పుడు ఆ ఇమేజెస్ వచ్చేసి సర్కిల్ టైప్లో కావాలనుకుంటే రూల్ ఏంటి మనకి? హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి. హైట్ విడ్త్ ఈక్వల్గా ఉంటేనే సర్కిల్గా వస్తుంది. నౌ బ్యానర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హ్యాష్ బ్యానర్లో ఉండే ఐఎంజీ. ఫస్ట్ మనకు విడ్త్ వచ్చేసి మనకి ఒక 200 పిక్సెల్ ఇస్తున్నా అండ్ హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ రౌండెడ్ సర్కిల్ ఉంది కాబట్టి మనకు యాజ్ ఇట్ ఈస్ సర్కిల్లో వస్తుంది. సో మనకి రావట్లేదు. ఇది రౌండెడ్ సర్కిల్ కరెక్టేనా? రౌండెడ్ సర్కిల్ కరెక్ట్గానే ఉంది మనకి. హ్యాష్ బ్యానర్లో ఉండే ఇమేజ్కి చూద్దాం. బార్డర్ రేడియస్ 50% రాస్తున్నా. రౌండెడ్ సర్కిల్ ఒకసారి క్లాస్ నేమ్ చెక్ చేయండి. ఓకే, సో హైట్ విడ్త్ మనకి ఇంక్రీజ్ చేద్దాం. రౌండెడ్ సర్కిల్ కరెక్టేనా? ఈ క్లాస్ నేమ్ అయితే వెరిఫై చేసి రాయండి మీరు. రౌండెడ్ సర్కిల్ అనేది నో ఐఎన్జీ ఫ్లూయిడ్. నౌ ఇక్కడ మనకు హైట్ విడ్త్ ఇంకా కొద్దిగా ఎక్కువ ఇద్దాం. 300. ఇప్పుడు కిందకల్లా బార్ వస్తుంది. కిందకల్లా బార్ వచ్చిందంటే అది రెస్పాన్సివ్ డిజైన్ కాదు. ఎప్పుడైనా రో వాడినప్పుడు కంపల్సరీ ఆ పేరెంట్కి కంటైనర్ కానీ కంటైనర్ ఫ్లూయిడ్ రాయండి. సో దీనికి మనకి క్లాస్ నేమ్ కంటైనర్. ఓకే, ఈ రోకి మార్జిన్ టాప్ వచ్చేసి ఒక 4-5 ఏదైనా సరే 4 ఇచ్చేస్తున్నా స్పేస్. ఇప్పుడు దీనికే మనకు బీజీ లైట్ ఇస్తున్నా, ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్లో మనకు లైట్ కలర్ ఉంది. మనకు బీజీ లైట్ చూడండి, లైట్ కలర్. బట్ ఇక్కడ చూస్తే మనకు కంటైనర్ ఇచ్చాను. ఇక్కడ కంటైనర్ ఇచ్చాను, బీజీ లైట్ వచ్చేసి చూడండి. కంటైనర్ ఎంతైతే స్పేస్ ఉంటుందో అంత వరకు వెళ్ళిపోద్ది. అలాంటప్పుడు మనకి రాంగ్ అనమాట. ఇప్పుడు బీజీ లైట్ దీనికి రాసినప్పుడు మీరు కంటైనర్ ఇక్కడ రాయకూడదు. మరి కంటైనర్ ఎక్కడ రాయాలి అంటే దీని లోపల ఇంకొక డివ్ తీసుకొని ఆ డివ్కి రాయాలి. డివ్ డాట్ కంటైనర్ లోపల మనకి ఈ కంటెంట్ రాయాలి. సిరీస్ అవుట్పుట్ చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టాప్లో స్పేసింగ్ ఉంది మనకి. టాప్లో స్పేసింగ్ మనకి ఎందుకు వస్తుంది? మనకి డిఫాల్ట్గా వస్తుంది. ఇది తీసేద్దాంలేండి, మళ్ళీ తర్వాత చూద్దాం. మనకి స్పేసింగ్ ఏం లేదు. క్లియరా? బీజీ లైట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ప్యాడింగ్ ఇచ్చేస్తాను. PY 5 ఇచ్చేస్తాను. ప్యాడింగ్ ఇన్సైడ్లో స్పేసింగ్ ఇచ్చేస్తాను నేను. క్లియర్? ఇక్కడ లైట్ కలర్ చూడండి, ఇక్కడ వరకు మాత్రమే ఉంది మనకి. సో ఇది డన్. మనకి ఇమేజ్లో మనకి జనరల్గా ఏంటంటే ఇమేజ్ సెంటర్కి వెళ్ళాలి అంటే ఇమేజ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయి ఉండాలి. డి బ్లాక్, దానికి MX ఆటో ఇస్తే సెంటర్కి వెళ్ళిపోతుంది. ఆ కాలంలో సెంటర్కి వెళ్తుంది మనకు, అంతే. కాలంలో సెంటర్కి. నౌ ఈ కాలంలో నాకు కరోజల్ కావాలి. కరోజల్కి వెళ్తున్నా. కరోజల్లో నేను జస్ట్ ఇదే కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకు ఓన్లీ కావాల్సింది ఇండికేటర్స్ మాత్రమే కావాలి. ఇవి వద్దు మనకి, సైడ్ ఇండికేటర్స్ నాకు వద్దు. బట్ ఫస్ట్ కాపీ పేస్ట్ చేద్దాం, మళ్ళీ తర్వాత చేంజ్ చేద్దాం. కాపీ ఇక్కడ ఈ కాలంలో పేస్ట్.
నో ఇవి నాకొద్దు, ఇది తీయేస్తున్నా, ఓన్లీ బటన్ ఉండేటి నేను తీయేస్తున్నా. మనకు ఏది ఓపెన్ ట్యాగ్ ఏది క్లోజింగ్ ట్యాగ్ మనకు కంపల్సరీ తెలియాలి. ఈ కాలం లోపల ఇవన్నీ వాల్యూస్. నౌ చూడండి, ఇవి మాత్రం మనకి ఇవి ఇండికేటర్స్ మనకి ఇండికేటర్స్ ఇవి. అండ్ మనకి ఇవి ఇమేజెస్, మనకి ఇమేజెస్ అనేది స్లైడ్ అవ్వకూడదు కదా, మనకి ఇమేజెస్ కాదు మనకు కావాల్సింది, ఏం కావాలి మనకి, కంటెంట్ కావాలి. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇమేజ్ వి రైట్ ద కంటెంట్, అంతే. ఇమేజెస్ తీసేయండి, కంటెంట్ రాయండి. ఓకే, సో కంటెంట్ ఏం కావాలి మనకి ఇక్కడ, సో డిలీషియస్ అండ్ క్రిస్పీ రెసిపీస్ అండ్ ఎలా వాల్యూస్ ఉన్నాయి ఏదో రాద్దాం, ఒక హెడ్డింగ్ H2 రాస్తున్నా, అండ్ క్రిస్పీ H3, రెసిపీస్. స్పెల్లింగ్స్ అయితే పట్టించుకోవద్దండి, ఏదో ఒకటి రాసుకోండి మీరు. అండ్ పారాగ్రాఫ్ లోరం. నెక్స్ట్ మనకు చూస్తే బటన్స్, రీడ్ మోర్, కాంటాక్ట్ అస్. బటన్, రీడ్ మోర్, బటన్, కాంటాక్ట్ అస్. సో వీటిలో మనకి ఏంటంటే రావాల్సింది, సో క్లాస్ నేమ్ బీటీఎన్ డార్క్, అదేవిధంగా మనకి క్లాస్ నేమ్ బీటీఎన్ అండ్ బీటీఎన్ డేంజర్. నౌ ఈ బటన్స్ని మనం ఒక డివ్ ఇచ్చేస్తున్నా, డివ్లో మార్జిన్ టాప్ 5 ఇస్తున్నా, దీంట్లో నేను ఇచ్చేస్తున్నా బటన్స్. సో మనకు అంత టాప్ వద్దు అనుకుంటే, ఇంకా కొద్దిగా డౌనే ఉండాలనుకుంటే 3. ఇప్పుడు మనకి ఇక్కడ రౌండెడ్ 0, రౌండెడ్ 0. డన్. ఇప్పుడు దీనికి ఏదైనా సరే కలర్ మనకి మార్చుకోవాలంటే కలర్ మనం మార్చుకోవచ్చు. సో కలర్గా టెక్స్ట్ సైజ్, సో క్లాస్ నేమ్ డిస్ప్లే 4 ఇస్తున్నాం, డిస్ప్లే అనమాట. ఇదే వాల్యూస్ మనకి ఎన్నిటికి కావాలి, మనకు 3 వాటికి కావాలి కాబట్టి ఇదే కొన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా, కాపీ పేస్ట్. మీరు ఇక్కడ ఏదైనా సరే హెడ్డింగ్స్ మార్చుకోవచ్చు, ఏమైనా సరే మీరు చేయొచ్చు. బట్ కోడింగ్ చూడండి యాజ్ ఇట్ ఈస్ దీంట్లోనే ఉండాలి. కరోజుల ఐటెంలో ఎలా ఉండాలి నో వాల్యూస్ అవి ఆటోమేటిక్గా మూవ్ అవుతుంటాయి. బట్ మనకు ఇండికేటర్స్ ఇక్కడ ఎక్కడ ఉంటాయి, సో వేర్ ఈజ్ ద ఇండికేటర్స్, ఎక్కడ మిస్ అయినాయి. సో ఒకసారి చూద్దాం, ఇన్స్పెక్ట్ ఇండికేటర్స్ మీదకి వస్తే కరోజుల ఇండికేటర్స్ చూడండి ఇక్కడ యాడ్ ఉన్నాయి. ఈ ఇండికేటర్స్ మనం చూడండి, పొజిషన్ అబ్జల్యూట్, రైట్ 0, ఇవన్నీ మనకు ఇక్కడ వైట్ కలర్ చూస్తే మనకు, సో దీంట్లో ఇండికేటర్ బటన్స్ మనం క్లిక్ చేసినప్పుడు బటన్కి మనకు కలర్ ఇచ్చింటారు, వైట్ కలర్ ఉంది, మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది. సో దాన్ని ఏం చేద్దాం అంటే వేరే కలర్ ఇద్దాం. ఇక్కడ మనకి ఇండికేటర్స్ కాబట్టి, సో ఇదే సెలెక్టర్ నేను తీసుకుంటున్నాను. టార్గెట్ వాల్యూ మనకు ఉంది, ఆ టార్గెట్ వాల్యూని మనం తీసుకున్నాం. కరోజల్ ఇండికేటర్స్ అండ్ డేటా రైడ్ బిఎస్ అది రాసుకున్నాం. ఏదైతే అట్రిబ్యూట్ డేటా రైడ్ బిఎస్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని రాశారు, సేమ్ అది రాస్తున్నాం. కరోజల్ ఇండికేటర్స్లో డేటా బిఎస్ రైడేనా, డేటా బిఎస్ టార్గెట్.
ఇది ఎక్కడైతే ఉందో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నారు. ఆ రెడ్ వాల్యూ మనం చేంజ్ చేసుకున్నాం ఇలా ఉంది. సో దాన్ని హైట్ విడ్త్ అన్ని మనం మార్చుకోవాలి. బట్ మనకి వాల్యూస్ విడ్త్ హైట్ ఏమో మారింది మనకి. విడ్త్ హైట్ 3 పిక్సెల్, విడ్త్ మనకి 330 పిక్సెల్ అండ్ హైట్ 3 పిక్సెల్. విడ్త్ 50 ఇద్దాం. హైట్ కంటే ప్యాడింగ్ ఇచ్చినట్టున్నారు దీనికి, చూద్దాం. ప్యాడింగ్ 0 ఉంది, మార్జిన్ రైట్ మార్జిన్ లెఫ్ట్ ఉంది, టెక్స్ట్ రైట్ ఉంది, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మనకి ఎందుకు ఓవర్ రైడ్ అవుతున్నాయి? ఓకే, నెక్స్ట్ మనకు వాల్యూస్ హైట్ బదులు మనకి ఏదైనా సరే వాల్యూ సరే చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ కరోజల్ ఇండికేటర్స్ మనకి పొజిషన్ మారాలి. సో టాప్ నుంచి మనకి ఏదైనా సరే వాల్యూ ఇచ్చేసుకుంటే సరిపోద్ది. సో కరోజల్ ఇండికేటర్స్కి ఇవే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. డాట్ కరోజల్ ఇండికేటర్స్కి పొజిషన్ అబ్జల్యూట్ అండ్ టాప్ నుంచి మనకు ఒక 100 పిక్సెల్ ఇస్తున్నా. టాప్ నుంచి 100 అంటే ఇక్కడ బేస్ చేసుకోమని తీసుకుంటుంది. అండ్ అదేవిధంగా బాటమ్ 0 ఇద్దాం. బాటమ్ 0 బాటమ్. అదేవిధంగా మైనస్ వాల్యూస్ ఇస్తే -20 పిక్సెల్, -100 పిక్సెల్, 100 ఎక్కువ 70. ఓకే, సో ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ తీసుకొని దీన్ని బేస్ చేసుకొని మనకు అప్లై చేయాలన్నమాట. మనం ఇలా అప్లై చేస్తేనే మనకు ఆల్రెడీ రెడీమేడెడ్గా ఉండే వాల్యూస్ మనకు చేంజ్ అవుతాయి మనకి. సో దీనికి ఏదైనా ప్యాడింగ్ అప్లై చేసి ఉండొచ్చు, లేదనుకుంటే హైట్ అప్లై చేసి ఉండొచ్చు. దాన్ని మనం ఓవర్ రైట్ చేసుకోవాలి. మనం ఇక్కడ అప్లై చేసుకొని దాన్ని ఇన్స్పెక్ట్ చేసుకొని ఎందుకు చేంజ్ అవుతున్నాయి ఇంత అనేసి మనం చూడాలి మనం. సో ఇక్కడ మనకి ఫ్లెక్స్ ఆటో అండ్ విడ్త్ ప్యాడింగ్ మార్జిన్ రైట్ మార్జిన్ లెఫ్ట్ టెక్స్ట్ ఇండెంట్. ఈ ఇండెంట్ వాల్యూ చూడండి, మనకు మైనస్లో ఎంతో ఇచ్చారు, అందుకోసం అనేసి లెఫ్ట్ సైడ్ నుంచి స్పేసింగ్ వచ్చింది మనకు. టెక్స్ట్ ఇండెంట్ వాల్యూస్ మనకి ఇచ్చింది, టెక్స్ట్ ఇండెంట్. సో దాన్ని తీస్తే మనకి దేనికి అప్లై అవ్వలేదు. మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ రైట్ దీనికి వాల్యూస్ ఇండెంట్కి కర్సర్ పాయింటర్ బార్డర్ బాటమ్ ఇవి అప్లై అవుతున్నాయి మనకి. బార్డర్ బాటమ్ వాల్యూస్ బార్డర్ ఇవి ఈ వాల్యూస్ మనకు చూడండి 10 పిక్సెల్ అప్లై అవుతున్నాయి మనకి. సో అవి ఓవర్ రైడ్ అయిపోయి ఇలా వస్తున్నాయి మనకి. ఏదైనా సరే కొద్దిగా డౌన్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది మనకి. సో రిఫ్రెష్ చేసి అదే వస్తుంది, ఆ వాల్యూస్ తగ్గించేయండి మీరంతే. డన్. ఇది బ్యానర్ ఇమేజ్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ అబౌట్ సెక్షన్ చూసి ఇక్కడ 2 అన్ఈక్వల్ పార్ట్స్ అనమాట మనకి. అన్ఈక్వల్ పార్ట్స్ అంటే సో నో ఇక్కడే వెళ్తానా అబౌట్ సెక్షన్ div డాట్ రోలో div డాట్ కాల్ ఐఫన్ MD ఐఫన్ 8 ఇస్తున్నా. డాట్ కాల్ ఐఫన్ SM ఐఫన్ 12 కాల్ 12 ఇలాంటి మనకు 2 కావాలి. 2లో కూడా మనకి సెకండ్ వాల్యూకి మనకు 4 కావాలి. ఇక్కడ కాల్ MD8 కాల్ MD4. సో ఇది రో వాడాం కాబట్టి కంపల్సరీ క్లాస్ నేమ్ కంటైనర్ యూజ్ చేయాలి. నో ఇక్కడ మనకి ఇమేజ్ అప్లై చేస్తున్నారు. సో img డాట్ స్లాష్ ఇమేజ్3 ఇమేజ్ 3కి మనకు సో అబౌట్లో ఉండే ఇమేజ్కి
క్లాస్ నేమ్ వచ్చేసి మనకు IMG ఫ్లూయిడ్ ఇవ్వాలి. నెక్స్ట్ దీనికి ఇమేజ్కి ఏదైనా సరే హైట్ విడ్త్ అప్లై చేద్దాం. హ్యాష్ అబౌట్కి ఇమేజ్కి. సో విడ్త్ వచ్చేసి మనకు 100% అప్లై చేద్దాం. అండ్ హైట్ వచ్చేసి మనకి ఒక 200 పిక్సెల్. మనం చూద్దాం, మళ్ళీ చేంజ్ చేసుకుందాం మనం. ఓకే, ఇలా. అదేవిధంగా మనకు 100% అనేది మనకు ఇక్కడ ఆల్రెడీ క్లాస్ ఉంది. మనకి ఆల్రెడీ క్లాస్ కావాలంటే మనం ఏం చేస్తాం, W-100 రాస్తాం. ఆల్రెడీ IMG ఫ్లూయిడ్కే మనకు ఆల్రెడీ మ్యాక్స్ విడ్త్ అనేది సప్లై అయిపోయి ఉంటుంది. మనం రాసే అవసరం కూడా లేదు. మనకు IMG ఫ్లూయిడ్ రాస్తే అసలు విడ్త్ రాసే అవసరం లేదు మనకి. ఓకే, సో నా ఫస్ట్ రో కంటే ముందు మనం చూడండి ఏముంది, అబౌట్ అస్ ఉంది. రో కంటే ముందు హెడ్డింగ్ అబౌట్ కావాలనుకుంటే రో కంటే ముందు H1 అబౌట్ అస్. H1కి క్లాస్ నేమ్ మార్జిన్ y 5 అండ్ టెక్స్ట్ సెంటర్. దానికి బార్డర్ ఇవ్వాలనుకుంటే ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకొని మనం చేయొచ్చు. ఆఫ్టర్ కంటెంట్ ఎంటీ బ్లాక్ అంటే డిస్ప్లే బ్లాక్ విడ్త్ హైట్ మార్జిన్ ఆటో. అండ్ ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటే కలర్ కూడా ఇవ్వచ్చు మనకి. సో ఆ విధంగా మీరు అప్లై చేయండి అండర్లైన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కాలంలో మనకు అబ్జర్వ్ చేస్తే ఒక హెడ్డింగ్ ఉంది. సో హెడ్డింగ్ వచ్చేసి H2ని ఇద్దాం. ఎంజాయ్ ద గ్రేటెస్ట్ ప్లెజర్ ఇన్ అవర్ హోటల్. ఎంజాయ్ ద ఏదో హెడ్డింగ్ రాస్తున్నాం. ఓకే, అండ్ అదేవిధంగా సమ్ పేరాగ్రాఫ్లో లోరం. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే దీన్ని ఈక్వల్ పార్ట్స్ కానీ మీరు డివైడ్ చేయొచ్చు, లేకపోతే డిస్ప్లే ఫ్లెక్స్ అని యూజ్ చేయొచ్చు. ఒక పేరెంట్ తీసుకోవాలి, దానికి డిస్ప్లే ఫ్లెక్స్ అని రాసుకోవచ్చు. లేదు అనుకుంటే కాలమ్స్ లాగా డివైడ్ చేయొచ్చు. అది మీ చాయిస్ అనమాట. ఇక నేనేం చేస్తున్నా అంటే దీంట్లోనే ఈ కాలంలోనే ఈ అన్ఈక్వల్ కాలంలోనే మనం రాయాలి. డిస్ప్లే ఫ్లెక్స్ రాద్దాం. డివ్ స్పేస్ D-flex డాట్ జస్టిఫై కంటెంట్ అరౌండ్. సో అరౌండ్ స్పేస్ వస్తుంది. నెక్స్ట్ మనకి అలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకే, సో నా ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఎన్ని డివ్స్ కావాలి మనకు, 1 2 3 4 డివ్స్ కావాలి మనకి. 4 డివ్స్ కావాలి అంటే టెక్స్ట్ కూడా సెంటర్ లైక్ కావాలి మనకు. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక పేరెంట్ డివ్ తీసుకుంటున్నా. ఆ పేరెంట్ డివ్లో మనకి ఈ సర్కిల్ ఇవ్వాలి, సర్కిల్లో ఐకాన్ కూడా ఇవ్వాలి. పేరెంట్ డివ్ తీసుకున్నా, ఇదంతా పేరెంట్ డివ్. ఆ పేరెంట్ డివ్లో సర్కిల్ కావాలి, అంటే ఆ సర్కిల్ లోపల ఐకాన్ కావాలి, అండ్ హెడ్డింగ్ కావాలి. ఈ రెండు ఒక గ్రూప్ అనమాట మనకి. ఈ రెండు గ్రూప్ ఇది తీసుకున్నాం. దీనికి ఏం చేస్తున్నా అంటే క్లాస్ ఈక్వల్ టు గ్రూప్ అని తీసుకున్నాం. సో మన ఓన్ చాయిస్ అది గ్రూప్. ఆ గ్రూప్ లోపల నేను ఏం చేస్తున్నా డివ్ డాట్ సర్కిల్. ఆ సర్కిల్ లోపల ఐకాన్ ఇవ్వాలి. ఆ సర్కిల్ తర్వాత మనకి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి. H4 హెడ్డింగ్లో వచ్చేసి మనకి హెల్దీ. ఇలా సర్కిల్ లోపల మనకి ఏదో ఒక ఐకాన్ ఇస్తాను, ఎందుకంటే మళ్ళీ మీరు ఐకాన్స్ కావాలంటే ఏదైతే మనకు సూటబుల్ ఉంటుందో అదే ఐకాన్ ఇవ్వండి. నేను ఇదే ఐకాన్ తీసుకుందాంలే, మళ్ళీ ఎందుకు. ఇదే ఐకాన్ కాపీ చేసుకున్నాను, అదే ఐకాన్ నేను ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఐకాన్ అనేది ఎగ్జాక్ట్ సెంటర్ లెక్ కావాలి మనకు. బట్ ఈ సర్కిల్కి వచ్చేసి హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి, బార్డర్ రేడియస్ 50% ఉండాలి. దీనికోసం నేను సర్కిల్ కాబట్టి అబౌట్లో ఉండే సర్కిల్ తీసుకున్నా. అబౌట్లో ఉండే సో అబౌట్లో ఉండే సర్కిల్ హైట్ వచ్చేసి ఒక 80 పిక్సెల్, విడ్త్ వచ్చేసి 80 పిక్సెల్, బార్డర్ రేడియస్ 50%, అండ్ మనకి ఆ సర్కిల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే BG డేంజర్ టెక్స్ట్ వైట్. ఇవన్నీ మళ్ళీ సపరేట్ రాసుకోకుండా
సర్కిల్. ఇప్పుడు ఈ ఐకాన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సెంటర్ లెగ్ కావాలి. ఇక్కడ ఐకాన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది టాప్లో, అది సెంటర్ లెగ్ కావాలనుకుంటే దీనికే ఇవే రాయండి. d-flex justify కంటెంట్ సెంటర్, ఇదే వాల్యూస్ నేను రాసాను ఇక్కడ, జస్టిఫై కంటెంట్ సెంటర్. ఇప్పుడు మనకి ఇలాంటివి మనకి ఎన్ని కావాలి? 4 కావాలి. 1 2 3 4. వీటిలో ఐకాన్ మార్చుకుంటే సరిపోద్ది. మీరు ఐకాన్ మార్చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఐకాన్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఫాంట్ సైజ్ అనేసి ఇవ్వాలి మీరు. ఇప్పుడు సర్కిల్లో ఉండే ఐకి ఫాంట్ సైజ్ ఒక 40 పిక్సెల్. ఓకే, అంతమించి ఇంకేం లేదు. క్లియర్, అంతే కదా. ఇప్పుడు స్టార్టింగ్లో కావాలంటే అప్పుడు ఏం చేయాలి? ఇన్ బిట్వీన్లో రావాలి. ఇప్పుడు మనకు జస్టిఫై కంటెంట్ మనం ఏం చేసాం? అరౌండ్ రాసాం. ఇక్కడ బిట్వీన్ బిట్వీన్లోనే స్పేస్. క్లియర్? ఇలా అన్ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు ఈ కాలం వచ్చేసి మనకు టాప్ బాటమ్ స్పేసింగ్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే మార్జిన్ బై 5 ఇస్తున్నాను. టాప్ అండ్ బాటమ్ ఈక్వల్ స్పేసింగ్ కావాలనేసి మార్జిన్ టాప్. చూడండి, క్లియర్? ఇది అబౌట్ సెక్షన్ మనకు అంతే. నెక్స్ట్ సెక్షన్ టెక్స్ట్. టెక్స్ట్లో మనకి మళ్ళీ ఇక్కడ మనకి ఏముంది? టెక్స్టిమోనియల్స్ హెడ్డింగ్ ఉంది, 3 ఈక్వల్ పార్ట్స్ ఉంది. సేమ్ టెక్స్టిమోనియల్స్ ఒక హెడ్డింగ్. సో ఇదే తీసుకుందాం, మళ్ళీ ఎందుకు? మీరు అండర్లైన్ అయితే ఇవ్వడం మర్చిపోద్దండి. టెక్స్ట్ మోడల్స్ ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. div డాట్ రో, ఆ రోని 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి div డాట్ కాల్ ఐఫన్ md-4 కాల్ ఐఫన్ sm-12 కాల్ ఐఫన్ 12. ఇలాంటి మనకు 3 కావాలి. ఒక డిజైన్ చేసుకొని మిగతా వాటిలో కాపీ పేస్ట్ చేసేయండి అంతే. ఒక డిజైన్ చేసుకొని మిగతా వాటిలో కాపీ పేస్ట్ చేసేయచ్చు. నా ఇక్కడ మనకి ఇది ఒక డివ్ ఇవ్వచ్చు, లేదా ఒక కార్డ్ అని తీసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఒక కార్డ్ తీసుకోండి, ఇది కార్డ్ బాడీ అనుకోండి. నెక్స్ట్ ఇది కార్డ్ బాడీ తర్వాత ఇంకొక సెక్షన్ అనేది కార్డ్ బాడీ తర్వాత ఇంకో సెక్షన్. ఇది మొత్తాన్ని కార్డ్ అనుకుంటున్నాం. సేమ్ ఫస్ట్ మనకు కార్డ్ అని తీసుకుందాం. div డాట్ కార్డ్, కార్డ్లో div డాట్ కార్డ్ బాడీ అండ్ bg డేంజర్ అండ్ అదేవిధంగా టెక్స్ట్ వైట్. దాంట్లో మనకి ఒక కంటెంట్ ఇస్తున్నాం. మనకు ఏదైనా సరే కంటెంట్. ఇది ఐకాన్స్ అనమాట. ఐకాన్స్లో ఇలాంటి డబుల్ కోడ్స్ ఉంటే ఇది తీసేసుకోండి మీరు. ఆ డబుల్ కోడ్స్ ఇచ్చేయండి మీరు. లోరం అనేసి ఇస్తాను ఇలా. సో మనకి కంటైనర్ కావాలి కాబట్టి మనకి సో టెక్స్ట్కి క్లాస్ నేమ్ కంటైనర్, మార్జిన్ బై 5. ఇక్కడ డబుల్ కోట్స్ ఇస్తే మీకు కొద్దిగా నీట్గా కనిపిస్తుంది మీకు. నా దీని కింద మనకి ఏం కావాలంటే దీని తర్వాత ఒక ఇమేజ్ కావాలి. ఇమేజ్ పక్కన ఏదైనా సరే కంటెంట్ కావాలి మనకు. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు, లేకపోతే డిస్ప్లే ఫ్లెక్స్ అని మీరు వాడచ్చు. సో ఐకాన్ ఏదో ఒక ఇమేజ్ ఇస్తున్నా ఇక్కడ. సో డివ్లో ఒక ఇమేజ్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఏదో ఒక స్మాల్ ఇమేజ్ ఇస్తున్నా. ఇక్కడ మీరు ఒక ఇమేజ్ అంటే ఒక పర్సన్ ఇమేజ్ని మీరు ప్రింట్ చేయండి. దీని తర్వాత నేను ఒక డివ్ ఇస్తున్నా. డివ్లో కంటెంట్ చేద్దాం. కంటెంట్ ఏముంది మనకు? వాడి నేమ్ ఉంది, మేరీ జాన్, ఏజ్ 6 అండ్ పారాగ్రాఫ్ March 3. ఓకే, నౌ సో దీనికి నేనేం రాస్తాను చూడండి, క్లాస్ నేమ్ d-flex, డిస్ప్లే ఫ్లెక్స్. సో ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. ఇమేజ్ వచ్చేసి మనకు సర్కిల్ ఫార్మేట్లో కావాలి కాబట్టి మనం ఇక్కడ తీసుకున్న టెక్స్ట్లో ఉండే ఇమేజ్
చాలా స్మాల్ ఇమేజ్గా ఉండాలి, సర్కిల్గా ఉండాలి. ఇట్లా ఉన్న ఇమేజ్కి విడ్త్ 50, హైట్ 50, బార్డర్ రేడియస్ 50%. It's not 50 pixel. సో ఇది మనకు సరిపోయిందంటే సరిపోయింది, లేకపోతే మీరు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఇచ్చుకోండి. 80 పిక్సెల్. ఓకే, నౌ ఈ రెండు మనకు సెంటర్ లెక్ కావాలి కాబట్టి, సో ఇక్కడ రాసిన వాల్యూస్ జస్టిఫై కంటెంట్, లేకపోతే అలైన్ ఐటమ్ రాదు, అలైన్ ఐటమ్స్ సెంటర్. నెక్స్ట్ దీని లోపల స్పేసింగ్ కావాలి కాబట్టి మార్జిన్ బై 4 టాప్ అండ్ బాటమ్, అండ్ రైట్ అండ్ లెఫ్ట్ కూడా మనకి స్పేసింగ్ కావాలి కాబట్టి మార్జిన్ స్టార్ట్ 3. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్కి రైట్ సైడ్లో కావాలి కాబట్టి ఇమేజ్కి రైట్ సైడ్లో మనకి క్లాస్ నేమ్ ME3 ఇలా. ఇప్పుడు బార్డర్ ఇచ్చుకోండి, నీట్గా ఉంటుంది. మనకు బార్డర్ ఇస్తే మనకు నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఇలాగా. సో ఇప్పుడు ఇదే కంటెంట్ మనకేం కావాలి, ఇదే కార్డ్ కాపీ పేస్ట్. సో ఇది ఒకటి, అండ్ ఇమేజ్ మార్చేసుకోండి ప్రతి దాంట్లో. ఇదొకటి, దట్స్ ఇట్. నౌ సీ దిస్, ఇది ఇమేజెస్ మార్చుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా. ఇక్కడ మనం తీసుకోవడం మన చాయిస్ అనమాట. ఇప్పుడు బార్డర్ వద్దు అనుకుంటే అప్పుడు కార్డ్ అనేది తీసేయాలి మీరు, అంతే. బార్డర్ వద్దు అనుకున్నప్పుడు కార్డ్ తీసేసుకోవాలి. ఇన్ కేస్ బార్డర్ ఉండాలంటే అలాగే పెట్టేసుకోవచ్చు. ఓకే, నౌ నెక్స్ట్ సెక్షన్ లేటెస్ట్ న్యూస్. ఇది కూడా మనం చూస్తే అన్ఈక్వల్ పార్ట్స్గా ఉంది మనకు. ఈక్వల్ పార్ట్స్ కాదు, అన్ఈక్వల్ పార్ట్స్ అనమాట మనకి. అదే ఇమేజ్ మీద మళ్ళీ బ్లాగ్ అనే హెడ్డింగ్ కూడా ఉంది. సో దానికి ఏం చేస్తాం, పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్జల్యూట్ తీసుకొని మనం చేయాలన్నమాట. సో ఫస్ట్ మనకి అన్ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం, మళ్ళీ తర్వాత చూద్దాం. సో న్యూస్లో కాబట్టి మనకి బ్లాగ్ తీసుకుంటాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ నేమ్ కంటైనర్, అండ్ దీంట్లో div డాట్ రో, div డాట్ కాల్ ఐఫన్ MD ఐఫన్ 2 అన్ఈక్వల్ పార్ట్స్. అన్ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 7 తీసుకుంటున్నా. చూద్దాం. 7 కాల్ ఐఫన్ SM ఐఫన్ 12 కాల్ ఐఫన్ 12. దీనిలో ఒక ఇమేజ్ ఇస్తాను. నెక్స్ట్ అదేవిధంగా div డాట్ కాల్ ఐఫన్ MD ఐఫన్ 5 కాల్ ఐఫన్ SM ఐఫన్ 12 కాల్ ఐఫన్ 12. దీంట్లో ఇమేజ్ ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ దీంట్లో కంటెంట్ ఇద్దాం. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ సైజ్ ఉండాలి. నెక్స్ట్ ఇదే సైజ్ మనకు ఎండింగ్లో ఉండాలి. రైట్, ఫస్ట్ మనకి ఇమేజ్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఏదో ఒక ఇమేజ్ ఇద్దాం. ఇమేజ్ 4 మనకి క్లాస్ నేమ్ కంపల్సరీ IMG ఫ్లూయిడ్ ఇవ్వాలి. సేమ్ అదేవిధంగా మనకి ఇంకో ఇమేజ్ ఎండింగ్లో ఇస్తున్నాం. NG ఫ్లూయిడ్ క్లాస్ 3. ఇలా ప్రతిదానికి మనం ఏం చేద్దాం అంటే మార్జిన్ బాటమ్ ఇచ్చేస్తున్నాం. మార్జిన్ బాటమ్ 4, మార్జిన్ బాటమ్ 4, మార్జిన్ బాటమ్ 4, మార్జిన్ బాటమ్ 4. ఇప్పుడు మనకి ఇక్కడ కంటెంట్ కావాలి మనకు. సో కంటెంట్ కావాలన్నప్పుడు March 3, 2029 అండ్ 2019 అండ్ హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ అండ్ బటన్ సేమ్. ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాం. March 09
2024. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా సరే హెడ్డింగ్ H4 క్రిస్పీ ప్రాజెక్ట్ హెడ్డింగ్ ఇలా రాస్తాను ఏదో ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా పారాగ్రాఫ్ ఇట్స్ ఏ లోరమ్. అదేవిధంగా బటన్ ఇట్స్ ఏ రీడ్ మోర్. రీడ్ మోర్లో మనకి క్లాస్ నేమ్ బీటీఎన్ డార్క్. అదేవిధంగా మనకి రౌండెడ్ 0. ఓకే, ఈ విధంగా ఇమేజ్ మనకి ఫుల్ విడ్త్ మనకు రాలేదు కాబట్టి మనకి ఏం చేయొచ్చు అంటే W-100. క్లియర్? నో సేమ్ ఇదే కంటెంట్ మనకు టాప్లో నుంచి మనకు కొద్ది స్పేసింగ్ కావాలనుకుంటే దీనికి సపరేట్ ఒక డివ్ తీసుకొని దానికి చేసుకోవచ్చు. డివ్ డాట్ మార్జిన్ టాప్ 4. ఓకే, ఏదైనా సరే స్పేసింగ్ సేమ్ ఇదే కంటెంట్ మనకి ఇక్కడ కూడా కావాలంటే సేమ్ ఇదే కంటెంట్ కాపీ చేస్తున్నా, ఇదే కంటెంట్ ఇక్కడ కూడా కావాలి లైక్ దిస్. ఓకే, హైట్ కావాలని తగ్గించేద్దాం. హైట్ మనం ఎంత ఇచ్చాము ఇక్కడ ఇమేజెస్కి, టెస్ట్లో ఇమేజెస్ ఇది కాదు కదా మనకి, అదే ఆటోమేటిక్గా వచ్చింది కాబట్టి మీరు మార్చుకోవచ్చు. మనకి బ్లాగ్లో ఉన్న ఇమేజ్ బ్లాగ్లో ఉన్న ఇమేజ్కి హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్. విడ్త్ మనకు మారాలనుకుంటే క్లాస్ నేమ్ W-100. ఈ విధంగా. ఓకే, సో నా ఇమేజ్ మీద ఇక్కడ ఈ ఫస్ట్ ఇమేజ్లో మనకి ఇక్కడ బ్లాగ్ అనేసి 1 రావాలి, ఇక్కడ బ్లాగ్ 2 రావాలి. అలా రాయాలనుకుంటే ఇమేజ్లో మనకి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక బటన్ తీసుకుంటున్నా, బటన్లో బ్లాగ్ 1 ఇస్తున్నా. దానికి క్లాస్ నేమ్ ఏదైనా సరే ఇచ్చేద్దాం. సో క్లాస్ నేమ్ BTN అండ్ BTN లైట్. అదేవిధంగా దీనికి BTN లైట్ బ్లాగ్ 2. దీనికి వచ్చేసి నేను క్లాస్ నేమ్ వచ్చేసి BTN2 ఇస్తున్నా, నా ఓన్ క్లాస్ నేమ్ అది. ఇక్కడ వచ్చేసి మనకు BTN1 ఇస్తున్నా. ఈ ఇమేజ్ మీద మనకు కావాలి కాబట్టి ఈ రెండిటికి కలిపి నేను ఏం చేస్తున్నా అంటే div డాట్ పొజిషన్ రిలేటివ్ అనే క్లాస్ ఉంది. ఇలాగే రిలేటివ్ అనే క్లాస్ ఉంది, దీనిలో ఇచ్చేస్తాను పొజిషన్ రిలేటివ్. ఓకే, పొజిషన్ రిలేటివ్. అదే పొజిషన్ అబ్జల్యూట్ కూడా ఉంది, పొజిషన్ అబ్జల్యూట్ అంటే పొజిషన్ అబ్జల్యూట్. ఇప్పుడు BTN1ని నేను సెలెక్ట్ చేసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడ ఇవ్వచ్చు. డాట్ BTN1 టాప్ 0, టాప్ నుంచి ఒక 10 పిక్సెల్ రాద్దాం. అదేవిధంగా రైట్ సైడ్ నుంచి 10 పిక్సెల్. పొజిషన్ రిలేటివ్ మొత్తానికి వచ్చింది అండ్ దీనికి పొజిషన్ అబ్జల్యూట్ వచ్చింది. దీనికి నేను తీసుకొని ఏం చేస్తున్నా, టాప్ 10 పిక్సెల్, లెఫ్ట్ 10 పిక్సెల్. ఓకే, మనకి ఇది కరెక్ట్గా కావాలనుకుంటే రౌండెడ్ వాల్యూస్ తీసేయచ్చు. రౌండెడ్ 0. అదే సేమ్ లైక్ ఇక్కడ కూడా మనకి ఏం చేద్దాం, సేమ్ లైక్ div డాట్ పొజిషన్ రిలేటివ్ పేస్ట్ పొజిషన్ అబ్జల్యూట్. ఓకే, ఇప్పుడు BTN2ని మనకి ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ రాయాలి బ్లాగ్లో ఉండే BTN1 అనేసి, బ్లాగ్లో ఉండే BTN2 అనేది మీరు రాయాలి. సో టాప్ నుంచి 10 పిక్సెల్,
అండ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఇచ్చి 10 పిక్సెల్ చేసి ఇక్కడ. సో రౌండెడ్ జీరో అంటే ఇక్కడ రాద్దాం. రౌండెడ్ జీరో. క్లియర్? చూడండి అంతా ఫినిష్. సో మనకి ఇక్కడ మనకి బ్లాగ్ రాయలేదు కదా, మనకి లేటెస్ట్ న్యూస్ అని హెడ్డింగ్ రాయలేదు. సేమ్ ఇక్కడ ఉండేది హెడ్డింగ్ తీసుకున్నాం. లేటెస్ట్ న్యూస్. ఓకే, నౌ నెక్స్ట్ ఉండేది మనకు ఇది. సో దీనికి సెక్షన్గా డైరెక్ట్గా రాసేయచ్చు. సో ఏమున్నాయి మనకి, ఈట్ హెల్దీ అండ్ డిలీషియస్ క్రిస్పీ అని ఏదో ఒకటిలే, మనకు ఒక హెడ్డింగ్ ఇచ్చేస్తాను. సో దీనిలో రాయిస్తాను చూడండి. దీనికి మనం క్లాస్ నేమ్ రాసి బీజీ డేంజర్ మార్జిన్ ప్యాడింగ్ వై 5, టెక్స్ట్ సెంటర్ and text white. That's it. Now H3. Eat healthy. ఏదో ఒకటి హెడ్డింగ్. ఓకే, హెడ్డింగ్ అని పెట్టాను. నెక్స్ట్ మనకి ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నా. కాలర్స్ ఫర్ ఎనీ క్వైరీస్. ఓకే, నెక్స్ట్ ఒక H2. +91900211. Now see this output. వీటికి లెటర్ స్పేసింగ్ కానీ ఇవన్నీ మనకి ఇవ్వచ్చు అనమాట. క్లియరా? అండ్ డౌట్ ఇది. నౌ నెక్స్ట్ ఫుటర్ మీరు చేసేయండి. ఈజీనే కదా మనకి. సో 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. అండ్ ఫస్ట్ కాలంలో ఈ హెడ్డింగ్, సెకండ్ కాలంలో హెడ్డింగ్, థర్డ్ కాలంలో హెడ్డింగ్, ఫోర్త్ కాలంలో హెడ్డింగ్. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత కిందకల్లా డివ్ అనేసి ఇస్తాం. డివ్లో టెక్స్ట్ సెంటర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ డివ్కి బార్డర్ టాప్ ఇచ్చేస్తే సరిపోతుంది. బార్డర్ టాప్ ఇస్తే ఇలా అండర్లైన్ వస్తుంది, ఇలా బార్డర్ వస్తుంది మనకి. ఓకే, సో ఇదైతే మీరు చేయండి. ఇప్పుడు చూడండి మనకి మొత్తం ఇప్పటి వరకు చేసిందేదంతా రెస్పాన్సివ్గానే మనకు వచ్చి ఉంటుంది. రెస్పాన్సివ్గా ఏదైతే లేదో మీరు మార్జిన్ బాటం కానీ ఏదైనా సరే వాల్యూస్ అప్లై. ఇక్కడ చూడండి దీని మీదకి వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలి, ఇమేజ్కి టాప్ ఇవ్వాలి. మీరు ఇమేజ్కి టాప్ ఇచ్చేసుకొని వాల్యూస్ తగ్గించుకోవాలి మీరు. ఇలా వాల్యూస్ క్లియరా? ఇప్పుడు మనకి ఎక్కడైతే మనకు రెడ్ కలర్ ఉందో అక్కడ ఏం కావాలి, ఆరెంజ్ కలర్ కావాలి మనకు, రైట్? అప్పుడు ఈ కలర్ మనం పిక్ చేయాలంటే కలర్ పిక్కర్ టూల్ తీసుకోండి. కలర్ పిక్కర్ టూల్ తీసుకుంటున్నాం. అండ్ ఈ కలర్ పిక్ చేసుకోవాలంటే పిక్ కలర్ కాపీ చేస్తున్నాం. ఎప్పుడైతే మనకు బీజీ డేంజర్ రాసామో అక్కడ ఏం కావాలి, డాట్ బీజీ డేంజర్ రాసామో దానికి మనకు కావాల్సింది బ్యాక్గ్రౌండ్. ఈ కలర్ నాట్ ఇంపార్టెంట్ రాయాలి. అదేవిధంగా మనకు ఎక్కడైతే డాట్ టెక్స్ట్ డేంజర్ రాసామో దానికి మనకు కావాల్సింది కలర్ ఈ వాల్యూ. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. మొత్తం అంతా మారిపోయింది. ఎక్కడైతే టెక్స్ట్ డేంజర్ రాసామో అలాగా. అదేవిధంగా బీటీఎన్ డేంజర్ కూడా రాసాం మనం. ఎక్కడైతే మనకు డాట్ బీటీఎన్ డేంజర్ రాసామో దానికి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వాల్యూ నాట్ ఇంపార్టెంట్. కానీ ఇలా సేమ్ కలర్లోకి మారిపోయింది అంతే. క్లియర్? సో ఈ విధంగా మనకు దాని రిలేటెడ్ కలర్స్ పెట్టేసుకొని దాని కలర్స్ మనం ఇలా చేంజ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎవ్రీ టైం మనకు దాన్ని వెతుక్కోకుండా మనకు రాసుకోకుండా ఈ విధంగా రాసుకోవచ్చు. మనం కోడ్ ఫ్లో అనేది నీట్గా ఉండాలి. చూడండి మనకు ఏదైనా సరే క్లిక్ చేసినా ఏది పేరెంట్ ఏది చిల్డ్రన్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఉంటుంది. సో సెక్షన్స్ అనేసి చూడండి, మెయిన్లో సెక్షన్స్ తప్ప ఇంకేం ఉండకూడదు మనకి. సో సెక్షన్ లోపలే మనకి ఏదైనా సరే కంటెంట్ రాసుకోవాలి. అదేవిధంగా మెయిన్ లోపల మాత్రమే సెక్షన్స్ ఉండాలి. మెయిన్ లోపల మాత్రమే కార్డ్స్ డిజైన్ ఉండాలి. అదేవిధంగా న్యావ్స్ లోపల కంపల్సరీ మనకు కొలాప్సిబుల్ న్యావ్ బార్ అనేది మనకు ఉండాలి. ఓకే,
లైక్ దిస్. ఇది ఓవరాల్ ప్రాజెక్ట్. ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ని మీరు ఏదైనా సరే బిల్డ్ చేసి పెట్టుకోండి. సో హోమ్ లోన్ అనుకోవచ్చు, లేదా ఆర్గానిక్ స్టోర్ అనుకోవచ్చు, ఏదైనా సరే మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని బూస్ట్ ఆఫ్ ఫైల్ కన్వర్ట్ చేసి పెట్టుకోండి. ఈ ప్రాజెక్ట్లో మీరు ఈ ఫుటర్ సెక్షన్ ఫినిష్ చేసుకోండి. ఫుటర్ సెక్షన్ అయితే కంపల్సరీ ఫినిష్ చేయండి. అనలైజ్ చేయండి నీట్గా, కంటెంట్ అనలైజ్ చేయండి. మొత్తం ఇలా ఎలా ఇవ్వాలని చూడండి. మొత్తం ఇలా లైట్ కలర్ ఉంది, ఇక్కడ కూడా లైట్ కలర్ ఉంది. ఈ లైట్ కలర్ ఇవ్వాలంటే టెక్స్ట్ డార్క్ 50 మనకు క్లాస్ నేమ్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారో తెలియదు. టెక్స్ట్ డార్క్ 50 ఉంది. ఆ పేరాగ్రాఫ్కి టెక్స్ట్ డార్క్ 50 ఇస్తే ఈ కలర్లోకి మనకి మారిపోద్ది అనమాట. మనకి ఇది కూడా అంతే. ఇలా లైట్ కలర్లో ఏది ఉన్నా సరే టెక్స్ట్ డార్క్ 50 ఇస్తే ఈ కలర్లోకి మనకు వస్తుంది. ఇది కూడా అంతే. ఓకే, సో ఈ విధంగా మొత్తం అన్ని ఫినిష్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి వైట్ కలర్ ఉంది మనకు. వైట్ కలర్ కావాలంటే టెక్స్ట్ వైట్ రాయండి. మీరు టెక్స్ట్ వైట్ రాస్తే మీకు ప్యూర్ కలర్లో మనకు ఉన్నట్టు ఉంటుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనకి ఫ్రీ టెంప్లెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం, వాటిని ఎలా ఎడిట్ చేయాలి, సో వాటిని ఎలా మన ప్రాజెక్ట్లో యూస్ చేసుకోవాలి అని చెప్పేసుకొని గిట్హబ్ అనేసి టుమారో చెప్పేస్తాను. సో టుమారోతో మనకు డిజైనింగ్ పార్ట్ ఫినిష్ అయిపోద్ది మనకు ఓవరాల్గా. ఓకే, థ్యాంక్ యూ.